ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకాలు సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత స్టార్ షూటర్ మను భాకర్కు నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్లో త్రుటిలో 3వ పతకాన్ని మను భాకర్ చేజార్చుకుంది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 4వ స్థానంతో మను సరిపెట్టుకుంది. ఏదేమైనప్పటికీ మను తన పేరును ఒలింపిక్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్గా మను రికార్డులకెక్కింది. మను భాకర్ తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకోగా, ఆ తరువాత మరో షూటర్ సరబ్ జోత్ సింగ్ తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ లో మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. ఇక 3వ పతకం చేజారిన అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన మను భాకర్ భావోద్వేగానికి లోనయ్యింది. తన తల్లి సహకారంతోనే ఇదంతా సాధించానని మను తెలిపింది. ఈ సందర్భంగా మా అమ్మకు ఓ సందేశం పంపాలనుకుంటున్నాను. నా కోసం అన్నింటినీ త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు. నీ సహకారంతో ఈ స్థాయికి చేరుకోగలిగాను. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నీవు వీలైనంత ఎక్కువ కాలం నాతో పాటే ఉండాలని నేను ఆశిస్తున్నా అని మను భాకర్ తెలిపింది.